ఏం పేరు అమ్మలు? మై నేమ్ ఇస్ ప్రశాంతి. ఏమైందమ్మా నైట్? నిన్న మధ్యాహ్నం అన్నం పప్పు గుడ్డు తిన్నాము. తిన్న ఎంబడి ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నాం. ఆడుకోగానే చాలా ఎండలా ఉండే ఎండలు ఆడుకోగానే చాలా కొందరికి వామిటింగ్స్ అయినాయి. ఒక నందిని శివప్రక్తి అనే అక్కలకి చక్కెర వచ్చి పడ్డారు. వాళ్ళు ఎన్ని ఓఆర్ఎస్ తాపినా టెంకాయ పాలు తాపినా ఏమైనా కంట్రోల్ కాలే. ముక్తలకు వచ్చినాం అందరం. ముక్తల్లో కూడా కంట్రోల్ కాలేదని మళ్ళీ ఇక్కడ వదిలికొచ్చారు. ఇక్కడ వచ్చి ఆడ ఫుడ్ ప్రాబ్లం ఉందని ఇక్కడ వస్తే ఇక్కడ పొద్దున్న టిఫిన్లో ఇక్కడ పురుగులు వచ్చాయి. ఇంతకు ముగిస్తున్నాం. ఏమైనా ఇట్లా పురుగులు వచ్చినాయి సార్ పొద్దున. ఇంకా స్కూల్ కాడ ఇట్లా పప్పు అన్నము గుడ్డు తిన్నాం సార్. అందుకని ఇంకా ఆట ఆడుకున్న తర్వాత కొందరికి వాంతికు చక్కెర వచ్చి పడడం ఇట్లా అయింది సార్. ఇంకా మా మొక్కలకు వచ్చినప్పుడు మొక్కలు ఇట్లా కంట్రోల్ కొందరు అయ్యలేరు కొందరు అయ్యిండ్రు. అందరిని వేసుకొని వచ్చాను సార్. మన వాకిట్ సియర్ అన్న ఇట్లా కొన్ని 3 బండ్లు పెట్టి వచ్చాడు మాకే. ఇంకా అందువల్లనే స్పీడ్ వచ్చి చేరుకున్నాం ఇక్కడ. వాకిట్ సియర్కి ఒకసారి ఇక్కడ చూపి మొత్తం చూపి రౌండ్ షేప్ చూపి ఒకసారి కూడా అంతా మలిపేసాం. చూడండి మిత్రులారా, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మక్తల్లో ఉన్నటువంటి స్కూల్లో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది. అదేవిధంగా అదేవిధంగా ఈ మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలోని ఉదయం వీళ్ళకు ఫుడ్ ఏది ఉప్మా పెట్టిరామా? ఉప్మా పెట్టినప్పుడు ఉప్మాలో కూడా మళ్ళీ పురుగులు వచ్చినాయంట. మీరు ఎక్కడ పెట్టింది మీ బడ్జెట్? పిల్లలకు నాణ్యమైన చదువు నాణ్యమైన ఫుడ్ పెట్టకపోతే ఏం లాభం మీ గవర్నమెంట్ ఉండి? 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలు మూసిన లాంటి లక్షల కోట్ల రూపాయలు పెడతా అంటున్నారు కదా. ఆ డబ్బులు అదేదో విద్యా వైద్యానికి పెడతానంటే వీళ్ళకి నాణ్యమైన వైద్యం అంతుంది కదా, చదువులు అంతాయి కదా. ఎక్కడ పోతుంది మీ బడ్జెట్? ప్రజాపాలన అంటే చెప్తా ఉన్నారు, విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు కదా. వీళ్ళ పరిస్థితి పట్టించుకోండి మీరు ఫస్ట్. వీళ్ళ నాణ్యమైన చదువు లేకపోతే, నాణ్యమైన ఫుడ్ లేకపోతే, నాణ్యమైన దవాఖానాలు లేకపోతే వీళ్ళ భవిష్యత్తు ఎట్లా బాగుపడుతుంది? ఇకనైనా మేల్కోండి మిత్రులారా. మనం ఎవరికి ఓటేస్తున్నామో, మన పిల్లల భవిష్యత్తు ఎవరు కాపాడతారు అనేది మనం ఖచ్చితంగా మనం మదిలో ఉంచుకొని ఓటు వేయాల్సిందిగా మనం ఈ యొక్క నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇది. ఎందుకంటే వీళ్ళకు నాణ్యమైన ఫుడ్ పెట్టకపోతే వీళ్ళకి జ్ఞానం ఎట్లా వస్తుంది, చదువులు ఎట్లా వస్తాయి? ఫుడ్ పాయిజన్ అయింది, కనీసం బయటకు వచ్చి వీళ్ళని చూసే దిక్కులేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.